తాజా అంశం చూస్తున్నాం. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకాన్ని వెంటనే సీజ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి పాఠ్యాంశంపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, విచారణ సందర్భంగా ధర్మాసనం ఏ వ్యాఖ్యలు చేసింది? కేసు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ప్రస్తుతం కోర్టులోనే ఉన్నారు. అందరి తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెప్తున్నాను, అదేవిధంగా తల వంచి నమస్కరిస్తున్నాను అని చెప్పి సుప్రీంకోర్టుకు చెప్పారు. అయితే ఈ సమాధానంతో సంతృప్తి చెందని జస్టిస్ సిజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ఉన్నటువంటి త్రిసభ్య ధర్మాసనం దాంతో సంతృప్తి చెందలేదు. ఇది చాలా తీవ్రమైన పరిణామము. వాళ్ళు తుపాకీతో కాల్చారు, ప్రస్తుతం న్యాయ వ్యవస్థ బ్లీడింగ్ గా ఉందంటే రక్తం కారుతోంది అనేటువంటి వ్యాఖ్యలను, తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలను చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము ఈ అంశాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టే పరిస్థితి లేకుండా ఉంది. దీన్ని లోతుగా దర్యాప్తు జరపాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీని వెనక బాధ్యులు ఎవరున్నారో వారికి అవసరమైనటువంటి శిక్ష ఏంటనేటువంటి విషయాలన్నిటిపైన రాజ్యాంగం కల్పించినటువంటి వ్యవస్థల్లో, రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ కీలకమైనటువంటి పరిస్థితిలో ఉంది. దానిపైన బురద జల్లాలని, దాన్ని పూర్తి స్థాయిలో అణగదొక్కాలనేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి పాఠ్యాంశాలు వస్తున్నప్పుడు ఇది సమాజం పైన తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతుంది. పిల్లల మీద, పిల్లల తల్లిదండ్రుల పైన ఇప్పటి నుంచి విషం నింపుతున్నట్లుగా కనిపిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం లోతుగా పాతుకుపోయినటువంటి కుట్ర ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది. ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి, ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో ఎన్సీఆర్టీ పుస్తకాలు మార్కెట్లోకి వెళ్లిపోయాయి. ప్రతి ఒక్కరూ దీన్ని చదువుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థలో ఏ పరిణామం చోటు చేసుకున్నా దానిపైన ఎంత తీవ్ర ప్రభావం ఉంటుంది అనేది ఆలోచించకుండా ఒక కుట్రపూరితంగా వ్యవహరించారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగానికి తీవ్ర స్థాయిలో విఘాతం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తుంది. అదే సందర్భంలో ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నటువంటి పుస్తకాన్ని పూర్తి స్థాయిలో నిషేధం చేస్తున్నట్లుగా, అదే సందర్భంలో డిజిటల్ కాపీల రూపంలోనే పుస్తకాన్ని అనుమతిస్తున్నామని, ఆ డిజిటల్ కాపీలో కూడా, పీడిఎఫ్ లో కూడా ఈ పాఠ్యాంశాన్ని పూర్తి స్థాయిలో తొలగించిన తర్వాతనే దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. తదుపరి పిల్లలకు ఆమోదయోగ్యమైనటువంటి రీతిలో పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించినటువంటి తీవ్రస్థాయి వ్యాఖ్యలతో, తీవ్ర ఆవేదనతో సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అదే సందర్భంలో కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, దాంతో పాటుగా పాఠశాల మంత్రిత్వ శాఖ, వీరితో పాటు ఎన్సీఆర్టీ డైరెక్టర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కార చట్టము లేదా చట్టంలోని ఇతర నిబంధనలు ఏవైతే దీనికి వర్తిస్తాయో వాటి ప్రకారం, చట్ట ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదు, ఇది అంత సాధారణమైనటువంటి వ్యవహారం కాదు, దీంట్లో కుట్రపూరితమైనటువంటి అంశం చోటు చేసుకుంది, దీన్ని తాము ఆషామాషిగా వదిలిపెట్టదలుచుకోలేదు, దీంట్లో ఉన్నటువంటి కుట్రను ఛేదించాల్సిందే, బాధ్యులకు తగిన శిక్ష విధించాల్సిందే, కాబట్టి అందుకు మీరు సమాధానం చెప్పాలి అని చెప్పి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిందేనని, సమాజంలో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలన్నిటిపైన తాము విచారిస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్న సందర్భంలోనే పలువురు సీనియర్ న్యాయవాదులు దీనిపైన ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ పైన జరుగుతున్నటువంటి ఈ రకమైన దాడిగా దీన్ని పరిగణించాలని చెప్పి వ్యాఖ్యలు తమ వాదనల్లో పేర్కొనడంతో పాటు అధికారులు, రాజకీయ నేతలు చేస్తున్న సంబంధించినటువంటి వ్యవహారం పైన ఎక్కడా ఎందుకు ప్రస్తావించలేదు, కేవలం న్యాయ వ్యవస్థ మీద ఈ రకమైనటువంటి ప్రచారం చేయడానికి ఒక కుట్ర చోటు చేసుకుంది కాబట్టి దాన్ని తీవ్రంగా పరిగణించాలని చెప్పి న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. దీనిపైన విచారణ చేస్తున్నామని, తాము విచారం వ్యక్తం చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ పేర్కొంటూనే దీనికి బాధ్యులైన వారిని ఇకపై ఎటువంటి సంబంధిత పదవుల్లో ఉండటానికి లేకుండా తాము చర్యలు చేపడతామని చెప్పి సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ చెప్పగా, అది చాలా చిన్న పరిణామము, దీనికి
తాము ఆమోదించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ముందు దీనికి సమాధానం చెప్పాలని, దీనికి బాధ్యులైన వారు ఎందుకు ఈ విధంగా చేశారో తాము తెలుసుకుంటున్నామని చెప్పి షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేయటం జరిగింది.